నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని సాయి మాధవ్ నగర్ కాలనీ జలమయమైంది. కాలనీలోని ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. ఆ కాలనీలోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు ఆదివారం ఇంటి బాట పట్టారు. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి 5, 6, 7 తరగతుల విద్యార్థులు ఇంటికి తరలి వెళ్లారు. కాలనీలోని లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇళ్లలో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కాలనీలో నివసిస్తున్నారని సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక నీరు ఇళ్లలో చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాధవ్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్యను పరిష్కరించలేదని ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఎన్నోసార్లు వచ్చి చూసిండ్రు వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంటికి ఒకటే రోజు 1 అవర్ వర్షం ఇట్లా ఉంటుంది. ఒకవేళ వర్షాకాలం కూడా అసలు ఇంటికి పోవస్తలేదు రాస్తుంది. పక్కనే హాస్టల్ ఉన్నది. హాస్టల్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా ఇబ్బంది. మొత్తం పందులు వాటరు అదంతా వాళ్ళకి దోమలు. ఇప్పుడు ముందే ఇప్పుడు ఎట్లా కావాలి పరిస్థితి ఇట్లా పట్టించుకుని నాదో లేడు. మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చిండు చూసిండు వెళ్ళిపోయాడు అంతే. ఏం చేస్తారు? ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నోసార్లు వచ్చి చూసిండ్రు వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంటికి కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.